శరీరంలో ఎన్నో బలహీనతలు, పోయలేని గాయాలు, చెప్పలేని ఆ వ్యాధులు నా పైకి రండి, నా పైకి రండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు తప్ప ఎవరిని నేను కూడా ప్రేమించలేను. నిన్నే ఆరాధిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. నీవే నా తండ్రివి, నీవే నా దేవుడు. చెప్పు చెప్పు. యేసయ్యా, నీవే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ ఎక్కడ పడతారు లేచి నిలబడి మీ మధ్యలో నేను వచ్చేనాను. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఒక గొప్ప ప్రవచనాలు, దేవుని యొక్క ప్రవచనాలు మీకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. అసాధారణమైన రీతిలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక అద్భుతమైన కృపతో నేను హెచ్చించబోతున్నాను. 3 నెలల నుంచి ఒక మానసిక వేదనతో, ఒత్తిడితో కృంగిపోతున్నా. నిన్ను తరుగుతున్నవారు, నిన్ను వేధిస్తున్నవారు, నేను ఆత్మోపాదాలను తొక్కివేయబోతున్నాను. ఇప్పుడే ప్రతి విధమైన రుగ్మతలు ప్రభు నిన్ను విడిపించబోతున్నాను. నేనే నీకు అద్భుతాన్ని చేయబోతున్నాను. ఇంకొక 25 days లో ఒక డాక్యుమెంట్ నీకు తీర్చేందుకు రాబోతుంది. కొన్ని ఆస్తులు నీ సొంతంగా రాబోతున్నాను. బలమైన రీతిలో పొందుకోబోతున్నాను. ఇప్పుడే నీ కడుపులో దేవుడు పాడుతున్నాను. నీ దగ్గర కోసం వచ్చే దృష్టిలో అభిషేకం నేను నీకు తోడుగా వచ్చాను. నేనే నీ పట్ల అద్భుతం చేయబోతున్నాను. నేను అద్భుతమైన కార్యం చేయబోతున్నాను. ఇదిగో ఎవరైతే నీకు ద్వేషించారో, ఎవరైతే నీకు కాదనుకుంటున్నారో వాళ్ళే నీ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళంతటి వాళ్ళు వస్తారు. ఇదిగో నేను తీసుకుని రాబోతున్నాను. అభిషేకం ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఒక అసాధారణమైన జాబు నేను ఎదిగి రాబోతున్నాను. దేవుడు డోరు ఓపెన్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేశాడు. ఆయన ఒక బలమైన రీతిలో ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేని గొప్ప సంతోషం చూడబోతున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇప్పుడే దైవజనుడు నీ మీదకి దేవుని కృప వస్తున్నాయి, దేవుని కృప వస్తున్నాయి, దేవుని ప్రసన్నత వస్తున్నాయి, దేవుని ప్రసన్నత వస్తున్నాయి. అభిషేకం ఇప్పుడే నిత్యంగా నువ్వు పొందుకుంటున్నావు. ఆటంకపరిచే వారందరూ తొలగిపోతున్నారు. ఆసన్న మా రంగాలు మా శాస్త్రాలు ఇప్పుడే పొందుకోవస్తున్నాము. అక్కడ గంటలుగా సోమాలు ఒకటి అక్కడ గంటలుగా సోమాలు
ప్రతి ఆటగాడు తొలగిపోతున్నారు. కుమార్తె ఇప్పుడు పోగొట్టుకుంటున్నా ఈ మానసిక ఇటువంటి ఎంతో ఖాళీ చేస్తున్నారు. వారి వల్ల చాలా గుర్తుపోతున్నారు. ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి ఈ లైఫ్ లో ఎంతో స్ట్రగుల్ అనిపిస్తూ వస్తున్నారు. ఈవెన్ ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ నెత్తిలో వస్తుంది. ఈవెన్ నిజమేనా పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పుడే మీ ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చూడబోతున్నాడు. కార్యాలు జరుగుతున్నాడు. కార్యం చూడబోతున్నాడు. చెప్పాలంటే ఎవరు ఈ నేలకి దేవుడు చేయబోతున్నాడు. ఈ దేవాలయానికి గొప్ప వెలుగుగా చేయబోతున్నాడు. యేసు నామములో కన్నులు తెరుస్తున్నాడు. గర్భములు తెరుస్తున్నాడు. యేసు నామములో తెరవబడి గాక, తెరవబడి గాక. ఇప్పుడే నీ మోకాలు గురించి యేసు క్రీస్తు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వ్యక్తులను పాడుతున్నాడు. దేవుడికి సమాధానం చెప్తున్నాడు. దోషం చెప్తున్నాడు. ఈ జీవితం ఈ కుమారుడికి జాబ్ రాబోతున్నాడు. దేవుడు అక్షరాలు నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఇతర దేశాలకు ఇతర దేశాలకు జాబ్ చేయబోతున్నావు. ప్రపంచంలో ఈ పనులందరూ దేవుడిని దర్శించబోతున్నాడు. యేసు క్రీస్తు నామములో మహిమపరచబోతున్నాం. ఇప్పుడే నీ మోకాళ్ళకి చెప్పుడు. ఇప్పుడే యేసు నామములో బయటికి పోతాయి. ఇప్పుడే దేవుని శక్తి బయటికి వస్తాయి. ఇప్పుడే తెరవబడు. ఇప్పుడే గర్భం తెరుచుకోవాల్సినాము. ఇప్పుడే గర్భము తెరవబడి కథలు కరిగిపోవాలి. ఇప్పుడే ప్రసన్న ఏమైనా ప్రసన్న. ఇప్పుడే ఒక 3 వ్యక్తులతో గాయపరుచుకున్నాం. దేవుడు నేను విడిపించబోతున్నాను. ఈ ఆర్థిక పరిస్థితులు మారుతాయి. అనేక చోట్ల ప్రయాసపడవచ్చా కానీ చాలా నిద్రలు పడ్డాయి. కొన్నిసార్లు చనిపోవాలనుకున్నా. ఇక్కడ ఒక 5 గమనిస్తున్నారు. గమనిస్తుంది గమనిస్తుందో దేవుడు చెప్తున్నాడు. నీ కుటుంబంలో ఉద్యోగం రాక ఇంట్లో పరిస్థితులు వినలేక భారంతో ఉండి ఏడిస్తున్నారా? వారిలో నేను ఇంట్లో గొప్ప వెలుగు చూడబోతున్నాను. గొప్ప వెలుగు చూడబోతున్నాను. గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు చూడబోతున్నాను. ఇప్పుడే దేవుడికి స్వస్థత, దేవుడికి స్వస్థత దిగుతున్నాయి. రోషలు దిగుతున్నాయి. నేను విడిపించడానికి, నేను గొప్ప చేయడానికి నేను సరిపోతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క నాలుగు పనులు ప్రతి ఇన్ఫెక్షన్ అంతా బయటకు పోతున్నాయి. ఇన్ఫెక్షన్ బయటకు పోతున్నాయి. దేవుడు యొక్క స్వస్థత మళ్ళీ
ఆటంగా వెళ్ళబోతున్నా. ఆటగా ఉన్న శక్తులని కోల్పోతున్నాయి. వ్యతిరేక శక్తులని తీవ్ర కష్టం పెట్టబోతుంది. ఒక వ్యక్తి వల్ల నువ్వు ఆటంకపడుతున్నా, ఇబ్బందికి గురవుతున్నా. అవునా కదా? ఎస్, అది ఈ వారం తీసుకువేస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు నాతో చెప్తున్నాడు, ఇక్కడ అనేక మంది అప్పులతో నలిగిపోవచ్చారు. అప్పుడు బాధలు వచ్చి పిల్లలతో నలిగిపోతున్నావా? జీవితంలో నెమ్మది లేకుండా వచ్చావా? ప్రభు నీకు విడుదలిస్తున్నాడు. మంచి ఆరోగ్యం దేవుడిస్తున్నాడు. నీకు వెతుకుంటూ నీ బాధ నీకు రాబోతుంది. ఎవరు రాకుండా ఆపలేదంత అద్భుత విషయాలు ఇప్పుడే ఒక అద్భుతమైన పురుషులతో దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. చాలా వికారము, బలహీనత, చేతులన్నీ మండుతూ ఉంటాయి. కాలంలో చేతుల మంటలు ఎన్నో విధాలుగా నువ్వు సురక్షిల్లిపోయావు. కాలు చెమట పడేసిపోతాయి. 5 రోజుల క్రితం మీ ఇంట్లో డిస్కషన్ జరిగింది. దానివల్ల మీరు ఎంతో డిస్టర్బ్ అయ్యారు. చెప్పండి, దేవుడు విడిపించి గొప్ప చేయబోతున్నా, ఆదరించబడబోతున్నా. అనేకులు దేవుడికి హెచ్చించబోతున్నా. నీ కుమారుడు హెచ్చించబోతున్నాడు. నీ సరిహద్దులు మార్చబోతున్నాడు. ఎవరు ఊహించిన రీతిలో దేవుడు ఇప్పుడే నీలో నీరసపు ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నా. నీ కుమారుడు నువ్వు అభివృద్ధి చూస్తాడు. ఫైనాన్షియల్ గా ఎంతో గాయపడుతూ వచ్చారు. ఇక విధాలుగా జరిగిపోతూ వచ్చారు. ఎంతో మంది ప్రభుత్వం కుప్పలిపోతూ వచ్చారు. ఎన్నో పోగొట్టుకుంటున్నావు, ఎన్నో నష్టపోతున్నావు అని వివరిస్తున్నావు. ఎప్పుడైనా శక్తి సమస్యలు పోతున్నావు, భయపడిపోతూ నీ లైఫ్ లో ఎవరు సపోర్ట్ లేకుండా ఉన్నాను. నేను ఒంటరిగా జీవిస్తున్నాను అని నేర్పిస్తున్నావు అనుకున్నాను. నేను తండ్రిగా ఉండబోతున్నా, తల్లిగా ఉండబోతున్నా. ఆది భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముడుతున్నాడు. గొప్ప విడుదల పొందుగా చేస్తున్నాం. రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఒక గొప్ప దేవుడి కృప మిమ్మల్ని తాగుతున్నా. ఇంకా ఎవరు దేవుడు కృపణిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా వెళ్ళబోతున్నాం. ఆమేన్. మరలా విడుదల చేసుకోవాలనుకుంటున్నాం. నీ కళ్ళు దేవుడు ముట్టాడు. నీ నరాల వీక్నెస్ దేవుడు విడిపిస్తున్నాడు. క్రొత్త బలం పెరుగుతున్నాడు. క్రొత్త శక్తి. ఈ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు గొప్ప జాబుకి వెళ్ళబోతున్నావు. గొప్ప అద్భుతంగా అద్భుతం పడుతున్నావు. రిసీవ్, రిసీవ్. శక్తి జాబు రిసీవ్. నీ పిల్లల అభివృద్ధి చూస్తావు. నీ కుటుంబం హెచ్చపడకపోతుంది. హోలీ స్పిరిట్
Hallelujah. 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 In the name of Jesus. ఇప్పుడే కీడు నుంచి విడుదల తెచ్చి దేవుని శక్తి విడుదల పొందుకుంటున్నాను. ఇప్పుడే విడుదల పొందుతున్నాను. పరిశుద్ధమైన కృపగల కూడా అందరి చేతులు పైకెత్తండి. అందరి చేతులు పైకెత్తి మౌనత ఆరాధనా కరుణత ఆరాధనా మౌనత ఆరాధనా కరుణత ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా 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 నీ కన్నీరుని చూడలేదనుకున్నావా? నీ కన్నీరుని చూశాను. నీ సమస్య నాకు తెలుసు. నేను విడిపించి గొప్ప చేయబోతున్నాను. నిన్ను బంధకాల నుంచి విడిపించబోతున్నాను. గంభీరమైన ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఒక సాధారణమైన దీవెన కాదు, అసాధారణమైన దీవెనని పొందుకుంటున్నాడు. ఎంతమంది కేవలం చెప్పండి పొందుకుంటున్నారు. నీతో దేవుని అభిషేకం మాట్లాడుతున్నాయి. దేవుని పురస్కారం నీకు వచ్చారు. యేసు నామములో తండ్రి ఆమేన్. అందరూ ఈ స్థలాల్లో కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. కాంగ్రెస్